మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేను ఉందండి. ఇప్పుడు ప్రమాదవశాత్తు ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్న అతను పోల్ మీదకి ఎక్కి దుర్మరణం చెందడం జరిగిందంట. అసలు ప్రాబ్లం ఏంటి అనేది వీళ్ళ కుటుంబీకులు కూడా ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాము. అమ్మ, ఏం జరిగిందమ్మా? నా కొడుకా మామూలు గాడున్నారు పిలువుంది దేవుడా. పని చేస్తా అంటే పోలు వించెలు జారిండట దేవుడు. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 25 సంవత్సరాలు నాయనా. ఎన్ని రోజుల నుంచి ఈ పని చేస్తున్నాడు? కరెంట్ పని నెల అవుతుంది దేవుడా. నెల రోజుల నుంచి చేస్తున్నాడు. చేస్తాడు అది వరకు కాడ వేరే కాడ చేసేది. అంటే ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నారా? ఇది వరకు ట్రైనింగ్ వస్తుంది, అది వరకు వస్తుంది కానీ చేస్తాడు. ట్రైనింగ్ ఏం లేదు, చేసుడే వస్తాడు అంతే. అయితే మరి ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నది, నాకు ఎక్కడానికి ఇబ్బందిగా ఉన్నదని ఎప్పుడైనా మీతో చెప్పిండా? ఏం లేదు, ఆయన మంచిగానే ఎక్కేది. 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ నుంచి ఇదే వర్క్. అయితే కూలి పనికి పోయేది. అప్రెంటిస్షిప్ ఉంటే జాబ్ వస్తుంది అంటే నెల నుంచి అప్రెంటిస్షిప్ జాయిన్ అయ్యిండు. వాళ్ళు ఉండి మీకు స్టైఫండ్ వస్తుంది, వర్క్ నేర్పిస్తామని అన్నారు. అన్నాక సరే అని జాయిన్ అయ్యిండు. ఆ కాంట్రాక్టర్ కూడా తమ్ముని వల్ల సారేనంట. చెప్తే సరే నీ ఇష్టం పొమ్మని మేము అన్నాం. ఇక్కడే రూమ్ తీసుకొని ఉన్నాడు. నెల అవుతుందో అయితే కంప్లీట్ కాలే. నిన్న మార్నింగ్ మాట్లాడినాం మేము. పనికి వెళ్తున్నా అన్నాడు, వచ్చిండు పనికి. మాకు 12 ఇక్కడ పడ్డది 11:30 అంట. మాకు ఫోన్ వచ్చింది 1 వరకు, పొద్దున్న నిన్న మాకు ఫోన్ వచ్చింది 12:30, 1 వరకు వచ్చింది. మేము రీచ్ అయినాం. ఎక్కడ శ్రీనివాస హాస్పిటల్ వేసిర్రు. అంటే పడడమే కింద పడడమా లేదంటే షాక్ ఏదైనా తగిలి? ఏం లేదు, జారిందంట. మేము అక్కడ లేము, స్కిడ్ అయిందంట. పైనుంచే పడ్డాడని చెప్పిర్రు ఉన్నోళ్ళు. ఏ ఏరియాలో జరిగిందటండి? బాలసముద్రము ఏషియమ్మల ఎదురుగానే అక్కడ జరిగింది. అవును. అంటే మీరు వచ్చే వరకే బాడీని, అంటే అప్పటికే చనిపోలేదు, కొట్టుకుంటాడు. స్కానింగ్, సిటీ స్కానింగ్ వస్తే ఏం చెప్తలేమో, మేమైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తామని సార్ అన్నాడు. సరే సరే మా తమ్ముడు మాకు కావాలని మేము అన్నాం. అంతలోపే తనకి బ్లీడింగ్ స్టార్ట్ అయింది. సార్ అన్నాడు కదా కిడ్నీ ఫెయిల్ అయింది అన్నాడు, అన్ని ఫ్రాక్చర్ అయినాయి అన్నాడు. ఇదంతా రాకపోయింది. అంటే దెబ్బలు తాకడం వల్లనే మెయిన్ గా లోపల కిడ్నీ పగిలింది అన్నాడు. సిటీ స్కానింగ్ తీసినాక యూరిన్ పైప్ పగిలింది అన్నాడు. అప్పటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవరకు తమ్మునికి ఇళ్ళకి వెళ్ళి ఇట్లా మొత్తం బ్లీడింగ్ అయింది. ఒక ఐస్ తప్ప అన్ని రంధ్రాలకి వెళ్ళి బ్లీడింగ్ అయింది. విన్నారు కదండి. అసలు ఈ మధ్య కాలంలో మనము ఈ స్తంభాలు ఎక్కడ పోల్స్ ఎక్కే వాళ్ళకు చాలా మందికి ఇలాంటివి అఘాయిత్యాలు జరగడం అనేది అయితే మనం చూస్తూనే ఉన్నాము. ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక దగ్గర ఏ లోటు జరుగుతుందో తెలియదు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇది ఎందుకు విపరీతంగా వింటున్నాం అనేది అయితే తెలియాల్సి ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి దయచేసి. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంచెం ఈ వీళ్ళ కాంట్రాక్ట్ బేస్గా ఎవరిని తీసుకుంటున్నారో వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చే వరకు కూడా ఈ పోల్కి సంబంధించిన ఎక్కించడాలు కానీ అటువంటి పనులు కానీ దయచేసి అప్పచెప్పొద్దు అనేది వీళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఏదేమైనా ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. పోస్ట్ మార్టంలో బాడీ ఉంది, తెలియాల్సి ఉంది.